నిజం ఎప్పుడు ఒంటరిగానే పయనిస్తుంది, అబద్ధానికే ఎప్పుడు తోడు కావాలి. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళడు, ఇందులోనూ ఎలాంటి అనుమానము లేదు. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. అతిగా ఆలోచిస్తే మన ఆలోచనలు మనల్ని గాయపరుస్తాయి. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానికా లేదా శ్మశానకో అని. మంచివారు కలగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. తల్లి గర్భములో ఉన్న శిశువు కూడా రోజు రోజుకి ఎదగటానికి, బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ ద్వేషాల నుంచి జీవితం అంతా ముగిసిపోయన్న బయటకు రాలేకపోతున్నాడు. రోజు ప్రారంభములో అనిపిస్తుంది ధనమే జీవితమని, సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు, ముందు నీవు మంచి మనిషిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. ఇతరులను సంతోషపరిచే అవకాశాన్ని ఎప్పుడు కోల్పోకండి, దాని ద్వారా మీకు సంతోషం లభిస్తుంది. అమ్మకు మించిన దేవత లేదు, అమ్మకు తలవంచని దేవుడు లేడు, అదే అమ్మ విలువ. 10 మందికి మేలు చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒకరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదుని గ్రహిస్తూ మంచి పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తు కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగి కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్టంలో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని. మధ్యతరగతి బ్రతుకులు మావి, ఆశలు ఆకాశం పైన, బ్రతుకులు భూమిపైన. మా ఆశలు ఆగవు, మా కోరికలు తీరవు. నిరంతరం బ్రతకడానికి ఆరాటం, బ్రతుకు కోసం పోరాటం, ఇవే మా జీవితాలు. నీ నీడ నిన్ను వదలయ్యక ముందే వెలుగులోకి వచ్చేయి. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. మనసు నిర్మలమైన కొద్దీ దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది. మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్థంగా కార్యాన్ని నిర్వహించగలవచ్చు. మనసు విరిగిపోయాక మౌనమే తప్ప మాటలకు చోటుండదు.